సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో నేను తల అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఈ సినిమా గురించి మాట్లాడబోతున్నాను. సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అప్పుడు నేను సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడలేకపోయాను. అంటే నేను చూద్దాం అనుకున్నప్పుడు థియేటర్‌లో షోలు వేయలేదు. రకరకాల కారణాల మూలంగా. రిలీజ్ రోజున రిలీజ్ ఫస్ట్ వీక్‌లో చూడలేకపోయాను సినిమాని. కొన్ని కారణాల మూలంగా. ఓటీటీలోకి వచ్చింది. అప్పుడు కూడా చూడాలా వద్దా అని ఆలోచించాను. ఒక కారణం ఉంది. చాలా స్ట్రాంగ్ రీజనే ఉంది. దాని గురించి మాట్లాడతాను. దాని గురించి నేను ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇస్తాను. కానీ యాక్సిడెంటల్‌గా చూశాను. ఒకరి ఫోర్స్ మూలంగా చూశాను. చూసిన తర్వాత మాత్రం అరే మంచి సినిమాని మిస్ అయ్యానే అని అనిపించింది. తెలియకుండానే వెంటనే 2, 3 సార్లు చూసేశాను. అంటే బాగుంది కాబట్టే 2, 3 సార్లు చూశానని చెప్తున్నా. ఎందుకు ఓటీటీలోకి వచ్చిన వెంటనే చూడకూడదు అనుకున్నాను అంటే కారణం మాత్రం అదిక్ రవిచంద్రన్. అతను ఒక సినిమాతో వాయించి వదిలిపెట్టాడు నన్ను. నా మతి పోయింది. మార్క్ యాంటోనీ. అడ్జస్ట్ అవ్వలేకపోయాను. నేను కనెక్ట్ అవ్వలేదు. ఆ కంటెంట్‌తో, అతని డైరెక్షన్ స్టైల్‌తో, ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌తో. అందుకని అతని మీద మంచి అభిప్రాయం లేదు. సో, 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా థియేటర్‌లోకి వచ్చినా కూడా చూద్దాంలే అని కొంచెం నెగ్లెక్ట్ చేశాను. వేరే ఇంపార్టెంట్ పనులున్నాయి. రకరకాల కారణాల మూలంగా డిలే అయింది. ఓటీటీలో చూసిన తర్వాత మాత్రం అరే! ఇతని టాలెంట్‌ని తక్కువ అంచనా వేశాం. ఇతనిలో ఏదో స్పెషల్ ఉంది అని మాత్రం అనిపించింది. మార్క్ యాంటోనీ మూవీలో అతను కొంచెం వియర్డ్‌గా డైరెక్ట్ చేశాడు. వియర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. అది అందరికీ కనెక్ట్ అవ్వదు. ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేసి ఉంటారు. బట్ దీంట్లో మాత్రం వియర్డ్‌నెస్ ఉంది కానీ లైట్‌గా ఉంది. మోతాదు ప్రకారం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ అదిరిపోయింది. ముఖ్యంగా మాస్ హీరోల ఫ్యాన్స్ అజిత్ ఈ సినిమాలో హీరో కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఎంటర్‌టైన్ అయ్యి ఉండొచ్చు. కానీ ఈ తరహా సినిమా ఏ మాస్ హీరోకి పడినా ఆ మాస్ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ జాతర చేసుకుంటారు. పెద్ద పండగ చేసుకుంటారు. కుంభమేళానే చేసుకుంటారు. అందులో అనుమానమే లేదు. ఆ రకమైన ఫీస్ట్ ఉంది ఈ సినిమాలో. ఒక మాట చెప్పొచ్చు అసలు ఈ సినిమా గురించి. మా సంభవం, మా సంభవః, మా సంభవోభ్యః. దట్స్ ఇట్. నాకైతే ఈ సినిమా చూస్తున్నప్పుడు, చూసేసిన తర్వాత ఒక ఫీలింగ్ మాత్రం గట్టిగా కొట్టింది. అరే! ఈ సినిమాని ఎవరైనా సరే ఇనిషియేషన్ తీసుకొని గిన్నిస్ బుక్‌లో పెట్టాలా? గిన్నిస్ రికార్డ్ ఇప్పించాలా అని. ఎందుకు? ఏమిటి? ఎలా? దీని గురించి లాస్ట్‌లో చెప్తాను. ఈ వీడియోకి సంబంధించిన లాస్ట్ పాయింట్ అదే. అప్పుడు మాట్లాడుకుందాం. అక్కడ మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఫాలో అవ్వండి. తర్వాత ఇంకొక ఫీలింగ్ కూడా అనిపించింది ఈ సినిమా గురించి. అదేమిటి అంటే ఇది తల అజిత్ కుమార్ మాస్ ఆటోగ్రాఫ్. స్వీట్ మెమరీస్ ఫ్యాన్స్‌కి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. అజిత్ కుమార్ లెగసీ, మాస్ లెగసీ. ఆయన సినిమా కెరియర్ జర్నీ ఇదంతా కూడా గుర్తుకొస్తా ఉంటది. గుర్తుకు చేశాడు అదిక్ రవిచంద్రన్. అలా డిజైన్ చేసి ఒక మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ ఒక ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీనే అజిత్ కుమార్ ఫ్యాన్స్‌కి. కన్ఫర్మ్ ఒక నాస్టాల్జియా. అజిత్ కుమార్ సినిమాల్ని, తమిళ సినిమాల్లో ఉన్న మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని గుర్తు చేస్తూ సూపర్ ప్యాకేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేశారు. ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలి. దానికి ఏం చేయాలి అనే దానికి సంబంధించి అతను ఎంచుకున్న మార్గం వెరీ సింపుల్. కాకపోతే దాన్ని డిజైన్ చేసిన విధానం మాత్రం క్రియేటివ్ వ్యవహారం అనే చెప్పాలి. అజిత్ కుమార్ ఫ్యాన్స్‌కి అల్ట్రా మాస్ ఫీస్ట్ ఈ సినిమా. అజిత్ కుమార్ ఫ్యాన్స్‌కనే కాదు, ఏ మాస్ హీరో ఫ్యాన్స్‌కైనా ఇలాంటి సినిమా పడింది అంటే చాలా పెద్ద నాన్ వెజ్ పార్టీ. పెద్ద విందు. ఎంత పెద్ద విందంటే నచ్చిందనుకోండి, ఇవ్వాలనిపించిందనుకోండి, 'రెబెల్ స్టార్' ప్రభాస్ ఫ్యాన్స్‌కి పెడతాడు విందు భోజనం. రకరకాల నాన్ వెజ్ వంటలతో. కడుపు నిండిపోయినా తినాలనిపిస్తది. ఆ రకమైన రుచికరమైన విందు పెడతాడు. అలాంటి విందే ఈ సినిమా అని చెప్పొచ్చు. మాస్ విందు. సూపర్ ఫెంటాస్టిక్ ఫీస్ట్ అంతే. హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్' తీశాడు. అందులో కథ గురించి కంటే పవన్ కళ్యాణ్‌ని ప్రెజెంట్ చేసిన విధానమే అందరికీ నచ్చుద్ది. అలాంటి సినిమానే ఇది. కాకపోతే ఇది వేరే లెవెల్‌లో ఉంది. అజిత్ కుమార్ మీద ఎక్స్‌ట్రీమ్ లెవెల్ అభిమానాన్ని ప్రదర్శించాడు అదిక్ రవిచంద్రన్. ఏమన్నా వెరైటీస్ అసలు ఆ సినిమా అంతా కూడాను. ఒక్కొక్క వెరైటీతో ఒక్కో రకమైన ఎంటర్‌టైన్‌మెంట్ కుమ్మొదిలి పెట్టాడు. చాలా రకాలైన వెరైటీలు ఉన్నాయి అతను పెట్టిన విందు భోజనంలో. బేసిక్ ఐటెమ్ ఏమిటి అంటే అజిత్ కుమార్ మాస్ హీరోయిజాన్ని అతను ఎలివేట్ చేసిన విధానం. ఫ్యాన్స్‌కి అతని గురించి ఎలా మాట్లాడితే ఇష్టం, ఫ్యాన్స్ అతని గురించి ఏం అభిప్రాయపడుతూ ఉంటారు, ఏం కోరుకుంటూ ఉంటారు, వాటిని చెప్తూనే అజిత్‌కి సంబంధించిన పాత మెమరీలని, పాత సినిమాల్లో ఉన్న స్వీట్ మెమరీస్‌ని వాటన్నిటిని గుర్తు చేస్తూ వండర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడు సినిమాని. ఖచ్చితంగా ఇది ఒక స్పెషల్ క్రియేటివిటీ అనే మాట్లాడాలి. ఫ్యాన్స్‌ని లాలించటం, బుజ్జగించటం, మచ్చిక చేసుకోవడం కాదు. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోయేలాగా చేయటం. అదే పెట్టుకున్నాడు మనసులో. అలాగే ఒక్కొక్క ఐటెమ్‌ని పేల్చి పారేసాడు అంతే సినిమా అంతా కూడా. అదిక్ రవిచంద్రన్ అంటే విచిత్రంగా ఉంటది సినిమాలో కనిపించే వ్యవహారం అంతా కూడా. కాస్ట్యూమ్స్ రంగుల కాస్ట్యూమ్స్ వేయిస్తాడు. సినిమా అంటేనే కలర్‌ఫుల్. అది కాస్ట్యూమ్‌లో ఎందుకు చూపించకూడదు? బయటేసుకొని తిరగలేం అలా ఎలా అంటే అలా. సినిమాల్లో ఆర్టిస్టులు, క్యారెక్టర్స్ గమ్మత్తుగా ఉండొచ్చు కదా! సో, ప్రతి క్యారెక్టర్‌తోను డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేయిస్తాడు. దాంతో ఒక గమ్మత్తైన ఫీలింగ్ ఇస్తాడు అదిక్. ఈ సినిమాలో కూడా ఉంది. అది అతని స్టైల్. ఎందుకు వదులుతాడు? బ్రహ్మాండంగా పెట్టాడు. తర్వాత సెట్స్
గమ్మత్తుగా వేయిస్తాడు. లేకపోతే కలర్‌ఫుల్‌గా ఉండాలి వ్యవహారం అంతా. జిగేల్ అనిపించాలి. సోఫాలు కూడా గోల్డ్ కలర్‌లో ఉంటాయి. ఎక్కడికక్కడ సెటప్ అంతా కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలి. హెవీ కలర్‌ఫుల్‌గా ఉండాలి. లైట్‌లతో కూడా దుమ్ము లేపుతాడు. లైటింగ్ వేరే రకంగా ఉంటది. ప్రతి దాంట్లోనూ 'అదిక్ రవిచంద్రన్' సిగ్నేచర్ ఉంటది. ఇది నా సినిమా, ఎవరి సినిమా కాదు. నా సినిమాని గుర్తుపెట్టుకోవాలి కదా! ఇలా ఉంటాయి వ్యవహారాలు, ఇలా ఉంటాయి ఐటెమ్స్, ఇలా ఉంటాయి సెటప్, ఇలా ఉంటాయి సెట్స్, ఇలా ఉంటాయి కాస్ట్యూమ్స్, ఇలా ఉంటాయి క్యారెక్టర్స్. గత్తర చేసి వదిలిపెడతాడు. తర్వాత 'అదిక్ రవిచంద్రన్' ఈ సినిమాలో చేసిన అసలైన జాతర ఏమిటి అంటే పాటలు. అజిత్ కుమార్ పాటలు తీసుకున్నాడు. తనకు నచ్చిన పాటల్ని తమిళ సినిమాల్లో ఉన్న వాటిని ఏరుకొచ్చి వాటితో అతను డిజైన్ చేసి క్రియేట్ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఫైట్స్. ఫైట్స్ ఈ మధ్యన ఎవరు పడితే ఆళ్ళు చేసేస్తున్నారు. అబ్బా! అందరూ చేసేస్తున్నారు. చిన్న హీరో అని లేదు, పెద్ద హీరో అని లేదు, హీరోయిన్స్ అని లేదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని లేదు, కామెడీ హీరోలని లేదు. అందరూ చేసేస్తున్నారు ఫైట్‌లు. ప్రతి ఒక్కళ్ళు కొడుతున్నారు. అరే! ఈ కొట్టుడు వేరే రకంగా ఉండాలి అని ఆలోచించాడు. దానికొక మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కిక్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు 'అదిక్ రవిచంద్రన్.' దానికోసం ఈ సినిమాలో ప్రతి ఫైట్‌కి ఓ పాట పెట్టాడు. ఆ పాట రిథమ్‌లో ఫైట్ నడుస్తా ఉంటది. ఆ ఎడిట్ కట్స్‌తో అతను ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్ ఫీస్ట్ అనే చెప్పాలి. బాగా కనెక్ట్ అయిపోయి ఫుల్‌గా ఎంజాయ్ చేసేస్తాం. ప్రతి ఫైట్‌కి ఒక ఊపు ఉంటది. ఆ ఊపుని సాలిడ్‌గా ఎంజాయ్ చేస్తాం. ఏమన్నా పాటల కలెక్షనా? ఒక్కో ఫైట్ కోసం ఇంట్రెస్టింగ్ పాట తీసుకొచ్చి దాంతో అతను చేసిన జాతర వేరే లెవెల్ అంతే. ఫైట్స్ అనే కాదు. కొన్ని సిట్యుయేషన్స్‌కి సంబంధించి కూడా పాటలతో అతను మొదలుపెట్టిన విధానం, పాటలను ఉపయోగించి అతను క్రియేట్ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్, పాటలు ఉపయోగించి క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయటం మామూలు జాతర కాదసల. నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్యారడీ, స్పూఫ్ అంటాం మనం వాటిని. వాటిని ఉపయోగిస్తూ కూడా ఓ మాస్ కిక్ ఇచ్చాడు. చాలా స్మార్ట్‌గా ఉపయోగించాడు. అది కూడా క్రియేటివిటీయే. తన తెలివితేటలను మనం మెచ్చుకోవాల్సిందే. తను ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేయకుండా ఉండలేం. చాలా ఐటెమ్‌లున్నాయి ఈ సినిమాలో. ఐటెమ్స్‌ని కడుపు నిండా పెట్టేసాడని చెప్పాలి. ఎక్కువైపోతాయి. అయినా సరే ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా ఒక ఐటెమ్. స్పెషల్ ఐటెమ్ 'అర్జున్ దాస్.' ఆ ఐటెమ్‌తో ఎలా ఆడాలో అలా ఆడాడు. ఆ ఐటెమ్‌తో ఎలాంటి సాలిడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలో ఇచ్చాడు. సూపర్ ఉంటది ఆ క్యారెక్టర్‌కి సంబంధించి అతను ఇచ్చిన డీటెయిల్స్, అతను పెట్టిన ఎంటర్‌టైన్‌మెంట్. ఆ క్యారెక్టర్‌కి కూడా పాటలు పెట్టాడు. ఆ పాటలతో అతను ఇచ్చిన డీటెయిల్స్, వాటితో ఇచ్చిన పంచులు, వాటితో క్రియేట్ చేసిన ఫన్ను చాలా బావుంది. చాలా బావుందనమాట. ఎంజాయ్ చేయకుండా ఉండలేం. అరే! ఈ సినిమా నేను థియేటర్‌లో ఎందుకు మిస్ అయ్యాను అని చాలా బాధేసింది. ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్ అయ్యాను. ఒక స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్ అయ్యాను అని అనిపించింది. అలాంటి రిగ్రెట్ చాలా మందికి ఉంటది అని చెప్తున్నాను ఓటీటీలో ఈ సినిమాని చూస్తే. థియేటర్‌లో చూడకపోతే ఓటీటీలో చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అజిత్ కుమార్ అంటే ఖచ్చితంగా సెంటిమెంట్ ఉండాలి. సెంటిమెంట్ లేకపోతే ఆయన కథ ఒప్పుకోడు అనుకుంటా. ఎన్ని పెద్ద పెద్ద ఫైట్‌లు ఉండనివ్వండి, ఎంత పెద్ద మాస్ రచ్చ ఉండనివ్వండి, సెంటిమెంట్ ఉండాలి. సెంటిమెంట్ లేకపోతే కష్టం. అది కండిషన్ అనుకుంటా. ఈ సినిమాలో కూడా సన్ సెంటిమెంట్ పెట్టారు. కొడుకు సెంటిమెంట్. అది బాగా వర్కౌట్ అయింది. దాని త్రూ ఇవ్వాల్సిన ఇంపాక్ట్ ఇచ్చారు. దాని త్రూ చేయాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇంట్రెస్టింగ్ అని చేశారని చెప్పాలి. అజిత్ కుమార్ క్యారెక్టర్‌తో ఎలాంటి జాతర చేయాలో దాన్ని చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసి ఆడియన్స్‌కి పెద్ద విందు భోజనం పెట్టారు 'అదిక్ రవిచంద్రన్.' కామెడీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. గెస్ట్ అపియరెన్స్‌లు ఉంటాయి. కామెడీ ఆర్టిస్టులకు సంబంధించి వాళ్ళొచ్చినప్పుడు విజిల్స్ పడతాయి, కేరింతలు పడతాయి, గోల చేస్తారు. గ్రూప్‌గా కూర్చొని ఇంట్లో చూస్తుంటేనే ఓటీటీలో విజిల్స్ పడుతున్నాయి, కేరింతలు వినిపిస్తున్నాయి. ఇంకా థియేటర్‌లో సంభావం జరుగుంటది. మాస్ సంభవం. తమిళనాడులో అందుకనే అజిత్ కుమార్ కెరియర్ బెస్ట్ నంబర్స్ పెట్టింది ఈ సినిమా. 'అదిక్ రవిచంద్రన్' డైరెక్షన్ నాకైతే మార్క్ యాంటోనీలో అర్థం కాల. క్లియర్. అందరికీ అన్నీ అర్థం అవ్వాలని ఏమి లేదు. అన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌లు అందరికీ కనెక్ట్ అవ్వవు. కానీ ఈ సినిమాలో చాలా డీసెంట్‌గా తీశాడు. ఎక్కువ మంది మాస్ ఆడియన్స్ ఎంటర్‌టైన్ అయ్యేలాగా ఈ సినిమాని డిజైన్ చేసి కొంతవరకు సింపుల్‌గా చూపెట్టాడని చెప్పాలి. అతని క్రియేటివిటీని ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో కాకుండా సింపుల్‌గా చూపెట్టి సాలిడ్‌గా ఎంటర్‌టైన్ చేశాడని చెప్పాలి. నచ్చాడు. అందుకని నచ్చాడు. అతని నెక్స్ట్ సినిమా కోసం ఆసక్తిగా ఇప్పుడు ఎదురు చూస్తాం. తర్వాత ఈ సినిమాలో ఒక్క మనిషికి సంబంధించి మాత్రం నాకు బాగా కోపం వచ్చింది. మనం ట్రైలర్ చూసినప్పుడే ఆ మనిషి గురించి మాట్లాడుకున్నాం. పార్షియాలిటీ చూపిస్తున్నాడు. తెలుగు సినిమాలకి, తమిళ సినిమాలకి మధ్యన పార్షియాలిటీ చూపిస్తున్నాడు. తెలుగు స్టార్స్‌కి, తమిళ స్టార్స్‌కి మధ్యన పార్షియాలిటీ చూపిస్తున్నాడు. తెలుగులో రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తారు బాస్. దీన్ని తమిళ్ కంటే బాగా చూసుకుంటారు. బోలెడంత కంఫర్ట్ ఇస్తారు. బోలెడంత లగ్జరీ ఇస్తారు. దానికన్నా ఫేవర్ చేయవా? హ్మ్. అని మాత్రం కుళ్ళొచ్చింది. జెలసీ వచ్చింది. 'జీవి ప్రకాష్ కుమార్' ఏమన్నా కొట్టాడా ఈ సినిమాకి మ్యూజిక్? అంటే రకరకాల సినిమాల నుంచి పాటలు తీసుకున్నారు. అయినప్పటికీ ఈ బీజీఎంతో అతను చేయాల్సిన జాతర కొన్ని సందర్భాల్లో అదరగొట్టి వదిలిపెట్టాడు. ఫస్ట్ సాంగ్ 'జీబీయూ గాడ్ బ్లెస్ యూ బ్లాస్టా' ఆ పాట ఎంత బావుంది. అలాంటి మాస్ సాంగ్ తెలుగులో ఎక్కడిచ్చాడు? స్కోప్ ఉన్నా కూడా ఇవ్వలేదు. అంటే పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు కాబట్టి ఇవ్వలేదు అన్న కంప్లెయింట్ వద్దు. చిన్న హీరోలతో కూడా కొన్ని మాస్ సినిమాలకి ఇవ్వగలిగిన అవకాశం ఉన్నా కూడా ఇవ్వలా. తెలుగు సినిమాలకి మంచి మ్యూజిక్ ఇవ్వలా. మాస్ సినిమాలకి అసలు ఇవ్వలా 'జీవి ప్రకాష్ కుమార్.' కానీ ఈ సినిమాలో అతను కొట్టిన మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు. అసలు వేరే లెవెల్‌లో ఉంది. ఏమన్నా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడా? ఆ విషయానికి సంబంధించి మాత్రం కోపం వచ్చింది. అతని మీద చాలా చాలా కోపం వచ్చింది.
సినిమా ఎవరైనా థియేటర్లో చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూడండి. మంచి ఎంటర్‌టైనర్. మాస్ ఆడియన్స్ వదిలిపెట్టకుండా చూడాల్సిన సినిమా. చాలామంది మాస్ హీరోల ఫ్యాన్స్‌కి ఇలాంటి సినిమా మా హీరోకి పడితే బావుంటది అని ఖచ్చితంగా అనిపిస్తది. ఫైనల్‌గా చెప్తానన్నాను. ఈ సినిమాకి సంబంధించి గిన్నిస్ బుక్‌కి అప్లై చేయాలి. వాళ్ళు రికార్డ్ ఇస్తారు. ఇది ఫీచర్ ఫిల్మ్ అని చెప్పలేం. ఇదొక షో రీల్. ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం కోసం, ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేయడం కోసం ప్రిపేర్ చేసిన ఓ షో రీల్. ఇంత పెద్ద షో రీల్‌ని దాదాపు 2 గంటల 16 నిమిషాల పాటు షో రీల్‌ని ఇంతకు ముందల వరల్డ్‌లో ఎవరు చేసుండరు. ఈ సినిమాతో చేశారు. దీన్ని ఒక షో రీల్ కింద కన్సిడర్ చేసి అప్లై చేస్తే ఖచ్చితంగా గిన్నిస్ రికార్డ్ వస్తది అన్నదే నా అభిప్రాయం. మీరేమంటారు? ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థాంక్ యూ.